సామాజిక సమరసతలో పాల్గొంటలేము అని భావన కాదు. ముఖ్యంగా ఉద్యోగులైనటువంటి స్త్రీలు రెండు నావల్లో పయనించేటువంటి ఒక ప్రయాణికుల్లాగా ఉంటారు. ఎందుకంటే ఇంటి బాధ్యతలు తర్వాత ఉద్యోగ బాధ్యతలు అనేటువంటి నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే పెళ్లింగ్ పనులన్నీ చూసుకోవాల్సి. మరి సామాజిక సమరసత భావనలు కలిగినటువంటి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకము చాలా ఉంది. ఒక ఉపాధ్యాయులనే కాదు, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి మహిళా మనులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వేదిక మీదకి వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ ఆచరణాత్మకంగా చాలా చాలా చేస్తూనే ఉన్నారు. అది నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన కుటుంబం ఒక యూనిట్ సమాజం. ఆ కుటుంబంలో తల్లి ఏ పాత్ర నిర్వహిస్తుంది, సోదరి ఏ పాత్ర నిర్వహిస్తుంది, అక్క ఏ పాత్ర నిర్వహిస్తుంది, కోడలు ఏ పాత్ర నిర్వహిస్తుంది అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. భారతీయ సమాజంలో ముఖ్యంగా కుటుంబం ఒక యూనిట్ కాబట్టి కుటుంబాన్ని కనుక సమరసతకి కేంద్రంగా ఉంటే సమాజము ఆటోమేటిక్ గా సమరసత దిశగా ముందుకెళ్తుంది. అయితే మహిళలు ముఖ్యంగా ఒక తల్లి పాత్ర ద్వారా తల్లి నిర్వహించేటువంటి బాధ్యతల ద్వారా, ఒక ఉద్యోగిని నిర్వహించే బాధ్యతల ద్వారా, ఒక సంఘ సేవకురాలుగా, ఒక దేవాలయం యూనిట్ గా, దేవాలయం కేంద్రంగా నిర్వహించేటువంటి బాధ్యతల ద్వారా సమాజంలో సామాజిక సమరసత అనేటువంటిది తేవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనము తల్లి పాత్ర గురించి చెప్తున్నాం. తల్లి ఓడి తొలిపడి ఎవరికైనా కావచ్చు, అక్షరాలు రావచ్చు, అక్షరాలు రాకపోవచ్చు. అక్షరాస్యత వేరు, సఖ్యత వేరు. అంటే ఏ శిశువుకైనా, మగవాడికి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, తల్లి తల్లే కాబట్టి మంచైనా చెడైనా ఎవరి ద్వారా వస్తుంది? తల్లి ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లి ఓడి తొలిబడి అంటుంది. మరి అమ్మ ఉగ్గుపాలతోనే తన స్థానం ఇచ్చే ముందు, ఈ స్థానం ఇవ్వకముందే గర్భస్థంగా ఉన్నటువంటి శిశువు ఎప్పుడైతే తన గర్భంలోకి వచ్చిందో అప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకొని సంస్కారాన్ని మనకు అంతర్గతంగా అందించడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో శిశువు జన్మించక ముందే మనము 5వ నెలకి ఏం చేస్తాము? శ్రీమంతం అని చేస్తాం. శ్రీమంతం చేసేటప్పుడు పక్కన ఉన్నటువంటి ఆత్మీయులనే కావచ్చు, బంధువులనే కావచ్చు, స్నేహితులనే కావచ్చు, శ్రేయభిలాషులనే కావచ్చు పిలిచి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనము ఆ గర్భిణి అనేటువంటి స్త్రీకి అందించేటువంటి ఆచారము మన భారతీయతలో ఉంది. దాని ద్వారా అంటే ఏంటి? శిశువు పుట్టక ముందే మనకి వాటికి ఆశీర్వచనాలు వస్తున్నాయి కాబట్టి వాడు పుట్టగానే మంచి దేశానికి ఉపయోగపడేటువంటి పౌరుడు అవుతాం. కానీ ఈ రోజుల్లో ఆ పండుగల్ని అంత ఎక్కువ చేసుకుంటారు. అదేదో చాందసవారం లెక్క కొందరు పక్కన పెట్టిస్తుంది. కానీ నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక శిశువు జన్మించాలంటే ఆరోగ్యకరమైనటువంటి శిశువు, మానసిక వికాసం కలిగినటువంటి శిశువు జన్మించాలంటే అందరి యొక్క ఆశీర్వచనాలు మనకి చాలా అవసరం. పెళ్లిళ్ళలో కూడా చూస్తున్నాం. ఏంటి? పెళ్లికి వస్తారు, పెళ్లి భోజనం మొదలు చేస్తారు, ఆశీర్వచనం తర్వాత చేస్తారు. ఇలా తయారైంది మన వ్యవస్థ. అసలు వేదిక మీద, పెళ్లి వేదిక మీద లక్ష్మీనారాయణుడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం భావించి వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం ఆశీర్వచనించి ఇస్తే వాళ్ళ దాంపత్యము సజావుగా సాగి మంచి శిశువు జన్మిస్తే ఒక గొప్ప భారతీయుడు, భారతీయురాలు అవుతుంది. కానీ మనము ఇప్పుడు అలా చేయటం లేదు. పిలిచారు కాబట్టి పోతున్నాం కాబట్టి, తినాలి కాబట్టి తింటున్నాము. ఆ తర్వాత అక్కడ డయాస్ ఖాళీ ఉన్నప్పుడు చెప్పేసుకుని పోయి అక్షంతలు నూనె వేస్తాం, లేకపోతే హాయి బాగా చెప్పేసి వస్తాం. ఇది కాదు. మనస్ఫూర్తిగా దంపతులు మనం ఆశీర్వదిస్తే వాళ్ళ లోపల ఒక శక్తి అనేటువంటిది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ సంస్కారాన్ని మనము మన కుటుంబ సభ్యులకి కూడా తెలియజేయాలి. హడావిడి చేస్తారు. మన డ్యూటీలో మనం ఉంటే నీకు పెళ్లి మండపం దగ్గర దింపేస్తాడు కదా, దింపేసి వస్తావు. ఓకే, అయిపోయింది, నా పని అయిపోయిందని భర్త ఇంత భోజనం చేసి కలిసి వచ్చి కట్నం పెడితే నా పని అయిపోయిందని భార్య అంటే అది సంస్కృతి కాదు. కాబట్టి మహిళలు మనం ఇంట్లో చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి
పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ, శ్రీమంతానికి వెళ్ళినప్పుడు కానీ, బారసాలకు వెళ్ళినప్పుడు కానీ పూర్తి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా వాళ్ళని ఆశీర్వచనిస్తే వాళ్ళకు జరిగేటివన్నీ మంచిగా జరుగుతాయి. కాబట్టి మరి ఈ గర్భస్థ శిశువు ఆశీర్వచనాలు ఇవ్వడము, బారసాలలో నామకరణోత్సవాలకు వెళ్ళడము, ఆత్మీయులను పిలవడము, వాళ్ళని పలకరించడం, ఇలాంటివి అన్ని మనకి ఇప్పటి వరకు చాలా చాలా ఉండేవి. నా చిన్నగా ఉన్నప్పుడు చాలా ఉండేవి. కానీ రోజు రోజుకి అవి కనుమరుగవుతున్నాయి. కాబట్టి దాన్ని మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తల్లి మంచి చెడు చెప్పేటువంటి తొలి గురువు కాబట్టి మనము మంచిగా చెప్పాలి. కథలు చెప్పే సంస్కృతి ఇంతకుముందు ఉండేది, కానీ కథలు కంచికెళ్ళాయి. ఎందుకంటే మనకి అమ్మలకి సీరియల్స్ చూడడానికి సరిపోతలే టైం. ఇంకా కథలు ఎక్కడ చెప్తారు, చెప్పరు. మరి బడికి పంపించి నీకు సరిగా వస్తున్న ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అడుగుతున్నారు తప్ప నీకు ఏ పద్యం వస్తుంది, ఏ సూక్తి వస్తుంది, నువ్వు మీ టీచర్ల పేర్లు ఏంటి, ఇలాంటి అడిగే తల్లిదండ్రులు తక్కువైపోతుంది. బడి చదువులు రాబడి చదువులు అయిపోయి వాడు పెరిగి పెద్దవైనాక ఎంత సంపాదిస్తాడు అది ఆలోచిస్తున్నాం. కానీ రాబడితో మనకి సంతృప్తి ఉంటుందనేటువంటిది కూడా ఆలోచించాం. కాబట్టి మన తల్లిగా మొదటి పాత్ర ఏంటంటే ఉగ్గు పాలతోనే పిల్లలకి ఇతిహాసములకు సంబంధించినటువంటి రామాయణ, మహాభారత, భాగవత కథలు కొంతలో కొంత చెప్తే వాళ్ళు చక్కగా సంస్కారశీలులు అవుతారనడానికి సందేహం ఏమాత్రం లేదు. మరి అది తీరిక చేసుకోవాలి. మరి అలాంటి కథలను అందిస్తేనే మన భావి భారతి బాగుపడుతుంది. మరి పాఠశాలకు వెళ్ళొచ్చినాక, స్కూల్కి వెళ్ళొచ్చినాక, కాలేజీకి వెళ్ళొచ్చినాక, డ్యూటీలకు వెళ్ళొచ్చినాక అమ్మ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని పిల్లల్ని తప్పకుండా ప్రశ్నించి తన విధిని నిర్వర్తించాలి. ఈ రోజుల్లో మనకి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి ఫారెన్ కల్చర్ కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని పిల్లలకి ఇవ్వడము, మనం స్వేచ్ఛా జీవితాన్ని అత్యధికంగా అనుభవించడం వల్ల కుటుంబాలు సరైనటువంటి పద్ధతుల్లో నడవటం లేదు. కాబట్టి కుటుంబం అనేటువంటిది ఒక యూనిట్ కాబట్టి, కుటుంబమే సమాజానికి ఒక కేంద్రం కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల సంరక్షణ విషయంలోనూ, చదువుల విషయంలోనూ, వృత్తి ఉద్యోగాల విషయంలోనూ ప్రశ్నించడం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. మనం ఒక 2 ఏళ్ల కింద ఏమో చూస్తాం, నార్వేలో పిల్లల్ని శిక్షించాలని తల్లిదండ్రుల మీద పిల్లగాడు పోయి కేసు పెట్టడము, వానికి ఇలాంటి వార్తలు మనకు వస్తే, అలాంటి వార్తలు మన మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఉన్న సోదరులు ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వార్తలు ప్రచురించకుండానే చూసుకోవాలి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ చాలా మంది మీద ఉంటుంది. పిల్లల్ని సరైనటువంటి దోవలో పెట్టేది తల్లి మాత్రమే కాబట్టి, తండ్రి మాత్రమే కాబట్టి, తల్లిదండ్రులు సరైనటువంటి విలువల్ని అందిస్తే సమాజము మనం అనుకునేటువంటి ఐక్యత తప్పకుండా వస్తుంది. ఇకపోతే ఉద్యోగుల్లో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు ఉంటారు. నేను ఉపాధ్యాయుని కనుక, ఒక ఉపాధ్యాయునిగా సామాజిక సమరసత ఎంతైనా సాధించవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు కూడా వచ్చారు కరీంనగర్ నుండి, నాకు ఇందాకనే పరిచయం అయ్యారు. ఎట్లా అంటే పోగానే మనము అసెంబ్లీలో సమావేశ మందిరంలో మొట్టమొదటిగా చేసేది ఏంటి, ప్రార్థనా గీతం వందే మాతరం తర్వాత ఏంటి, మనము ప్రతిజ్ఞ చెప్తాం. ప్రతిజ్ఞలు ఏమంటాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశ సంపదకి గర్విస్తున్నాను, నా వారసత్వ సంపదకి గర్విస్తున్నానని చెప్తాం. అది ఒక రొటీన్ గా కాకుండా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని నిజంగా ప్రతిజ్ఞలో విద్యార్థులంతా కూడా చిత్తశుద్ధితో కనుక మాట్లాడినట్లయితే, దాన్ని ఆచరించినట్లయితే మనకు సమాజంలో వైరుధ్యం అనేటువంటి ఏమాత్రం ఉండదు. నేను గొప్ప తేడా గొప్ప అనేటువంటిది ఉండదు. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ప్రాంత వ్యవస్థ అనేటువంటి భావన అక్కడ ఏర్పడదు. భారతీయులందరూ నా సహోదరులు. అంతకు మించి మనం ఇంకా ముందే ఉన్నాం. భారతీయులు ఏమంటాము, లోకో సమస్త సుఖినో భవంతం అంటాం. ఒక భారతదేశానికే కాదు, విశ్వమంతా కూడా సుఖంగా ఉండాలనేటువంటి చెప్పే సంస్కృతి మనకు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు
దాన్ని చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఈ ప్రతిజ్ఞ చెప్పగానే వస్తుందా సత్యదానం కాకుండా అక్కడ ప్రేయర్లో నిలబడేటప్పుడు కులాన్ని చూడము, మనము మతాన్ని చూడము, ప్రాంతాలని చూడము కాబట్టి మనము సత్యదానం రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా స్కూల్లో ఇంకేం చేస్తామంటే స్కూల్లో మనము మధ్యాహ్న భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం అప్పుడు వివిధ కులాలకి, వివిధ వర్గాలకి, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు అక్కడ కలిసి భోజనం చేయడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా సహపంక్తి భోజనం యొక్క లక్ష్యము నెరవేరుతుంది. తరువాత ఇంకేం నెరవేరుతుందంటే ఈ కులం వాళ్ళు వండితే తినను, ఆ కులం వాళ్ళు వండితే తినను. కొన్ని ఊళ్ళలో స్కూళ్ళల్లో ఎస్సీ వాళ్ళు వండితే మేము తినమని స్ట్రైక్ చేసేటువంటి ధోరణి కదా, రాజకీయ లబ్ధి కోసము ఏదో గెలికి కొట్లాట పెట్టుకోవడం అనేటువంటి ఉంటది కదా. దానికోసం తప్ప అసలు విద్యార్థుల్లో ఈ కుల వ్యవస్థ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కుల వ్యవస్థనే వాళ్ళు పాటించారు. చక్కగా కలిసి ఉంటారు, అందరు కలిసి తింటారు. బాగా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి విద్యార్థులు కూడా మా పాఠశాలలో చదువుతుంటారు. నేను గొప్ప అనే భావం ఎలాంటి ఫీలింగ్ వాళ్ళలో నేను ఇప్పటి చూడలేదు. అంటే మనం పట్టించుకోవాలి. ఉపాధ్యాయులు కూడా వర్గాలకు ఆధారంగా, కులాల ఆధారంగా గ్రూప్స్ గా ఏర్పడకూడదు. అక్కడ టీం వర్క్ జరగాలి. టీం వర్క్ జరిగితే మనం ఒక ఐడియల్ టీచర్ గా ఉంటే వాళ్ళని చూసి విద్యార్థులు కూడా ఐడియల్ గా, ఆదర్శంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒక స్కూల్ కేంద్రంగా ఈ సామాజిక సమరసతకు బాధ్యత ప్రసాద్ ఇవ్వక ముందు కూడా నేను దాదాపు 83లో జాయిన్ అయినా. 39 సంవత్సరాల సర్వీస్ నాది. అయినా కూడా నేను మొదటి నుంచి కూడా అలాంటి భావాలు నేను కలిగినటువంటి వ్యక్తిని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక లక్ష్యం అంటూ మనకు ఉండాలి. లక్ష్యం అంటూ మనకుంటే దాని వైపు ఎట్లా అడుగులు వేయాలనేటువంటిది మనకు దానంతా కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాం కదా. మనసు పెట్టి చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. కులాల కొట్లాట మరి నేను ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎప్పుడు కూడా నేను చవి చూడలేదు, దాని దాపుకు కూడా రాలేదు. సఖ్యతగానే వెలుగుతున్నాం. కాబట్టి సఖ్యత అనేటువంటిది ఒక ఉపాధ్యాయునిగా ఎంతైనా సాధించవచ్చు. ప్రార్థన గీతంతో కావచ్చు, ప్రతిజ్ఞతో కావచ్చు, సహపంక్తి భోజనంతో కావచ్చు, పాటల ద్వారా, పద్యాల ద్వారా దేశభక్తిని పెంపొందించవచ్చు. 15th ఆగస్టు మన పండుగలు ఉన్నాయి కదా. మనం సాంస్కృతికంగా చేసుకునే పండుగలు వేరు. అందరము, అన్ని కులాలు, అన్ని మతాల వారు, భారతీయ సమాజం చేసుకునే పండుగలు కొన్ని ఉన్నాయి. అవి 15th ఆగస్టు, 26th జనవరి గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవము, గాంధీ జయంతి అట్లాంటివి, మరి వివేకానంద స్వామి జయంతి, సావిత్రిబాయి పూలే జయంతి లాంటివి పాఠశాల తెచ్చినప్పుడు అది సఖ్యతనే ఉంటుంది తప్ప మనమంతా ఒకటనే భావన ఏర్పడుతుంది తప్ప ఇంకా వేరే ఏర్పడడానికి కాదు. కాబట్టి ఉపాధ్యాయ సోదరులే కావచ్చు, కానవసరం లేదు. ఇంకా వేరే వేరే రంగాల్లో ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మన తొగటి మండలంలో ఒక సుమన్ అనే అబ్బాయిని చూస్తాను. తను సామాజిక సమరసతను ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడంటే తను చేసేటువంటి పోలీసు పవర్ ని సమాజంలో వచ్చేటువంటి సమస్యలని పరిష్కరించడానికి వినియోగిస్తున్నాడు. అబ్బా, అంటే ఒక ఉపాధ్యాయునికి అవకాశం ఉంది, మిగతా వాళ్ళకి లేదని కాదు. నర్సు ఉందనుకోండి, మా పేషెంట్లందరినీ కూడా ఒక మంచి మానవత హృదయంతో, ఉదారత స్వభావంతో తను సేవ చేస్తే అమ్మ చాలా బాగా చేసింది అని గుర్తించుకుంటారు. కాబట్టి రంగం ఏదైనా కూడా మనకు ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఆ లక్ష్య సాధనలో సమస్యలు వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పండగలు, మరి సేవారంగం అంటే సేవారంగాల్లో చాలా చాలా మంది ఉన్నారు. మనము మన కొంతమంది వ్యక్తుల్ని నేను ఉదాహరణ చేస్తాను. ఇతిహాసాల్లో ముఖ్యంగా రామాయణ మహాభారతాల్లో పతివ్రత శిరోమణులు ఉన్నారు కదా. సీత, సావిత్రి, ద్రౌపది, మండోదరి అలాంటి మహాపతివ్రతల గురించి విద్యార్థులకు తెలియజేస్తే వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క భావాలను పెంపొందుతారు. సీత గురించి చెప్పడానికి మనకి సెక్యులరిజం ఏం అవసరం లేదు, అడ్డు రాదు. సెక్యులరిజం అంటేనే మతాలకు అతీతం అంటారు. కానీ కుహానా సెక్యులరిజం ఉంది. ఏదో ఇంకా మనకి పండుగలు వేరే వేరే మతాలకు వచ్చే పండుగలు వస్తే సెలవులు వస్తాయి. అవి వాళ్ళకు సోమవారం, శుక్రవారం నమాజ్కి సెలవు ఇస్తారు. మన పండుగలకి ఏదో ఈ శ్రావణ మాసం కదా, శుక్రవారం కొంచెం లేట్ వస్తా అంటే అబ్జెక్షన్ చేసేటువంటి సంస్కృతి మనకి. అది పోవాలంటే పిల్లల్లో
మన హిందువుల యొక్క ఇతిహాసాలైనటువంటి భారతదేశంలో పూర్వకాలంలో వాస్తవంగా జరిగినటువంటి కథలే ఇతిహాసాలు అంటారు కదా. రామాయణ భారతంలోని సీత కథ, తర్వాత ద్రౌపది కథ, మండోదరి కథ, అనసూయ లాంటి వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళు వివరించడం వల్ల ఒక స్త్రీకి ఎంత శక్తి ఉంది అనేటువంటిది విద్యార్థులు పిల్లలు అవగాహన చేసుకుంటారు. మనం ఒక సీత చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు శివధనుసును అవలీలగా ఎత్తింది. రాముడు దాన్ని అప్పుడే జనకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, శివ ధనుసును ఎవరైతే భంగం చేస్తారో నా బిడ్డకు అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు అంటే సీత రాముని కన్నా చిన్న వయసులోనే అంత శివధనుసుని ఎత్తగలిగినటువంటి శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనం పిల్లలకు చెప్తే మనం కూడా అంతే శక్తితో విద్యార్థులు ఎదగాలనుకుంటారు. కాబట్టి సీత గురించి గాని, సావిత్రి గురించి గాని, ద్రౌపది గురించి గాని, మండోదరి లాంటి మహనీయుల యొక్క సాధ్వీమణుల యొక్క చరిత్ర మనం చెప్పాలి. దానికి ఒక తెలుగు టీచర్ కానీ అవసరం లేదు, సోషల్ టీచర్ కానీ అవసరం లేదు, ఎవరైనా చెప్పొచ్చు, అమ్మాయినా చెప్పొచ్చు, అక్కైనా చెప్పొచ్చు. అక్షరాలు లేనటువంటి నిరక్షర కుక్షి కూడా ఈ కథ చెప్పవచ్చు. మరి చెప్పడం వల్ల మనకి శక్తివంతులైనటువంటి పౌరులు తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. సీత, సావిత్రి లాంటి వాళ్ళ గురించే కాకుండా సంఘ సేవకులైనటువంటి సోదరు నివేదిత మన దేశంలో పుట్టలేదు. స్వామి వివేకానంద యొక్క ఉపన్యాసాలతో ప్రభావితురాలై భారతదేశానికి వచ్చి స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్లతో స్నేహం చేసి పశ్చిమ బెంగాల్లో తన దేశంలో పశ్చిమ బెంగాల్లో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు సేవ చేసినటువంటి నిరంతర సేవ పర్రాలైనటువంటి సోదరు నివేదిత లాంటి వ్యక్తుల గురించి మనం చెప్తే మనం కూడా రేపు పెద్దగా అయిన తర్వాత సంఘ సేవ చేయాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు గట్టి మీద తల పెట్టుబోయను, పొరుగు వాడికి తోడ్పడబోయన్నా. మరి మొత్తం కాకుండా కొంత సమయాన్ని తలకి వెచ్చించాలనేటువంటి కవుల యొక్క భావాల్ని, మహాత్ముల యొక్క భావాల్ని విద్యార్థులకి, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుండి అందించినట్లయితే నేను కూడా ఏదైనా సంఘానికి ఉపయోగపడే పని చేస్తాను అనేటువంటి బీజము హృదయంలో ఎప్పుడైతే నాటుకుంటుందో అప్పుడు వాళ్ళు పెరిగి పెద్దగా అయిన కొద్ది ఆ బీజం కూడా సేవ తత్పరత కూడా పెద్దగా అయిపోయి సమాజంకు నేను ఉపయోగపడే ఒక మహిళగా తయారవుతాననేటువంటి భావన ఏర్పడింది. ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయునిగా మీకు వినవించేది ఏంటంటే, సావిత్రిబాయి పూలే ఒక చరిత్ర సృష్టించినటువంటి నారీమణి, సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర కలిగినటువంటి అట్టడుగు స్థాయి మహిళ. జ్యోతిరావు పూలే పెళ్ళైనప్పుడు 9 ఏళ్ళు, ఆయనకు 13 ఏళ్ళు ఆయనకు, మరి సావిత్రిబాయి పూలే 9 ఏళ్ళు ఉంది. ఆమె అప్పటికి చదువు రాలేదు. జ్యోతిరావు పూలే ఏం చేశాడు, సావిత్రిబాయికి ఇంట్లోనే అక్షరాలు నేర్పించి ఆమెకు ఉపాధ్యాయ శిక్షణ గుడిపించి ఒక ఉపాధ్యాయునిగా చేశాడు. కానీ ఇంట్లోనే ఆబ్జెక్షన్ వచ్చింది. ఇంట కలిసి రచ్చగలవాలంటారు కదా ఎవరైనా కానీ, ఇంట్లోనే అత్త మామ ఇది పనికిరాని పని మీరు అని హెచ్చరించడం వల్ల వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళడం. మహిళా ఉపాధ్యాయుని భారతదేశం అలాంటి వారి యొక్క చరిత్ర మనం కనుక విద్యార్థులకు అందించగలిగితే, మన పిల్లలకు అందించగలిగితే, ఆ రోజుల్లోనే 100 ఏళ్ల కిందట అంత సాహసం చేసి తను విశిక్షతకు లోనైనప్పటికీ కూడా మరి మహిళ బాలికల పాఠశాల పెట్టడమే కాకుండా సంఘంలో ఉండేటువంటి అనేక దుష్ట ఆచారాలని రూపుమాపగలిగింది. విధమైనటువంటి స్త్రీ శిరోమండనం చేసుకోవాలి అనేటువంటి ఆచారాన్ని మాన్పించగలిగినటువంటి స్త్రీ. కాబట్టి మనము మన పిల్లలకి ఒక మంచి వ్యక్తుల గురించి తెలియజేయడం మనం విధి. అలాగైతేనే సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుంది అనేటువంటి భావన నాకు. ఇకపోతే ఒక ఉద్యోగినిగా, ఒక తల్లిగా పాత్ర నిర్వహించడమే కాకుండా మనకు తరతరాల నుంచి పండుగలు అనేటువంటి మనకు పెట్టని నిధులు. ఇప్పుడు శ్రావణ మాసం 2వ రోజు 3వ రోజు ఈరోజు శ్రావణం అంటేనే అసలు భారతదేశంలో మన హిందూ దేశంలో 365 రోజులు పండుగ లేని రోజు ఉండవు. రోజు పండుగ. కానీ మనం దానికి మన పిల్లలకు అందించటం
ఎన్ని పండుగలు ఉన్నాయండి శ్రావణ మాసంలో? శ్రావణ శుక్రవారము, శ్రావణ సోమవారము, రాఖీ పండగ, వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, అన్ని పండుగలు, ఉగాది, బతుకమ్మ పండుగ, బోనాలు, దసరా, దీపావళి, ఇవి ఎన్నైనా పండుగలు నెలకో పండుగ వస్తూనే ఉన్నాయి. మా పండుగల గురించి ప్రత్యేకత చెప్పాలి. ప్రత్యేకత చెప్పకపోతే వాళ్ళు